అబ్బాబ్బాబ్బా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి అబ్బాబ్బాబ్బా అంటున్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్లో మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు. అరకు కాఫీ అండి, అరకు కాఫీ. మా వైజాగ్లో అరకు ఎంత ఫేమస్సో ఆ అరకులో కూడా కాఫీ కూడా అంతే ఫేమస్. సో అక్కడ రియల్గా పండినటువంటి కాఫీ బీన్స్ కానివ్వచ్చు, ఆ బీన్స్ని తీసుకొచ్చి రోస్ట్ చేసి కాఫీ పౌడర్ కూడా చేస్తూ ఉంటారు. బట్ ప్యూర్ కాఫీ దొరకాలి అంటే అది ఓన్లీ మన వైజాగ్లో అరకులో మాత్రమే దొరుకుతుందండి. అలాంటి అరకు కాఫీ మాత్రం తాగితే మైండ్ ఎంత ఫ్రెష్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బెడ్ కాఫీ కావాలి. బయట ఎనర్జీ రావాలి అంటే జిమ్ చేసిన తర్వాత కాఫీ కావాలి. ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువైపోతే కాఫీ కావాలి. కోపం వస్తే ఆ కోపం తగ్గించుకోవాలంటే కాఫీ కావాలి. సో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలన్నా కూడా కాఫీ లవర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. సో అలాంటి కాఫీ నిజంగా తీసుకున్న తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది కదా మైండ్. సో మరి ఈరోజు అలాంటి అరకు కాఫీ, నేటివ్ అరకు కాఫీ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మన ఇనార్బిట్ మాల్ హైదరాబాద్లో, మన ఇనార్బిట్ మాల్ ఆపోజిట్లోనే ఉంది. సో అసలు ఇక్కడ కాఫీని వీళ్ళు ఎలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా రెడీ చేశారు. అండ్ కాఫీ చాక్లెట్స్ కూడా ఉన్నాయంట. సో మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి. నాతో పాటు వచ్చేయండి. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. వెల్కమ్ టు నేటివ్ అరకు కాఫీ సార్. ఐ షుడ్ సే దట్. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ అగైన్. సార్, మా వైజాగ్, మా అరకు, ఓ యా, అండ్ మా అరకు కాఫీ, యా, అండ్ మా రియల్ అరకు బీన్స్, కాఫీ బీన్స్ దాన్ని పౌడర్ చేసి ఆహా స్మెల్తో మార్నింగ్ కాఫీ తాగితే ఎంత రీఫ్రెష్ ఉంటుంది కదా. ఎంత మెంటల్ టెన్షన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ ఒక్క కాఫీ పడగానే స్ట్రెస్ అంతా పోతుంది కదా సార్. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కి బాగా ఎడిక్ట్ అవుతారు కాఫీస్. సార్ మరి మీరు కూడా IBM లో అలా చేసేటప్పుడు అలా ఎడిక్ట్ అయ్యి అలా స్టార్ట్ చేసిందేనా? ఎడిక్ట్ అయ్యాను, కానీ ఏమైందంటే దానికి అన్ఈవెన్ ప్యాటర్న్ టైమింగ్స్ వల్ల యాసిడిటీలు, గట్ ఇంపాక్ట్లు తెచ్చుకుని కొంచెం ఆగాం. సో ఆ ఇంపాక్ట్కి సొల్యూషన్ కూడా ఇది అవ్వచ్చు. దానికి సొల్యూషన్ కూడా ఉంది నా దగ్గర. ఓకే, విచ్ ఐ కెన్ షేర్ విత్ యు. సూపర్ సార్. అంటే యాక్చువల్గా ఒక ఐటీ ఎంప్లాయీ, సో తను ఎప్పుడు కూడా నేను ఇంకొక ఐటీ ఎంప్లాయీని స్టార్ట్ చేయాలి, లేదంటే ఇంకొంతమందికి నేను ఐటీ పరంగా హెల్ప్ అవ్వాలి, లేదు అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్స్ రెడీ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీరేంటి సార్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు? అది ఒక ఇట్స్ అ స్మాల్ జర్నీ విచ్ ఐ వాంట్ టు షేర్. నేను వైజాగ్లో ఉంటున్నాను. నేను IBM పోస్టింగ్ కూడా నాకు వైజాగ్లోనే వచ్చింది. 2007లో వైజాగ్ వెళ్ళాను. ఓకే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది కోర్ టీమ్ మెంబర్ ఎస్టాబ్లిషింగ్ IBM ఇన్ వైజాగ్. అక్కడే పెళ్ళయింది, పిల్లలు. సో ఇట్స్ అ నైస్ బ్యూటిఫుల్ ప్లేస్. యూ కాంట్ లూజ్ వైజాగ్ అట్ ఆల్. చేసిన తర్వాత 16 years ఐటీలో పనిచేసాం. చాలా ఇంకా అని మల్టిపుల్ బిజినెసెస్ మొదలుపెట్టాం. 2017లో అరకు డ్రైవ్ చేస్తుండగా ఒక ముస్లైన్ కలిసి పెద్ద నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను, కాఫీ తాగుతున్నాను, అసలు దీని జర్నీ చెప్పు అంటే నేను ఒక 45 నిమిషాలు చెప్పి, ఎందుకన్నా నీ ఇలాంటి వాడు ఇచ్చి 100 ఇచ్చిపోతావు, ఏం బిక్తావు నువ్వు, నాకు చేసేది ఏం లేదా. హీ 70 years old. అంటే వచ్చే వాళ్ళందరూ హిస్టరీ తెలుసుకొని 100 ఇచ్చి వెళ్ళిపోతారు, ఫోటో తీసుకుంటావు తప్ప నువ్వు చేసేది ఏముంది అని అడిగాను. నేను షాక్ అయిపోయాను. చేసేది ఏముందంటే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఒక టూరిస్ట్గా నేను వస్తే 20 రూపాయలు కప్పులు కొంటా, లేకపోతే ప్రోడక్ట్లు కొంటా, అంతవరకు. లేదన్నా, ఉన్న రిజాలిటీ చెప్తా నీకు. 35 ఏళ్ళ నుంచి నేను కాఫీ పండిస్తాను. నీలాంటి వాడు వస్తాడు, కాఫీ కొంటాను అంటాడు, 100 ఇచ్చిపోతాడు, మళ్ళీ రాడు. నాది ఆ ప్రోడక్ట్, నా కాఫీ అమ్ముకోవాలనుకున్నా నేను ఎవరికి అమ్ముకోలేను, కిందకెళ్ళి కూడా అమ్ముకోలేను. ఏం చేయాలి నా జీవితం? ఈరోజు అతనికి 1.5 acre కాఫీ ప్లాంటేషన్. ఈ రోజుకి కూడా 10,000 కంటే రాదు సాగు మొత్తం క్రాప్లో. ఏం సంపాదించినట్టు? ఇదన్నా నా జీవితం. ఎందుకన్నా ఇవన్నీ చెప్పేది ఒకడు, తినేవాడు ఒకడు, చేసేవాడు ఒకడు. అంటే నేనేం చేయగలను, నువ్వేం చేస్తావు? మిడిల్ వాళ్ళు క్లీన్ చేయాలా? అది అవ్వదు, ఏం అవ్వదు, వదిలేసే అన్నది. అయిపోయింది కాన్వర్సేషన్. సరే, ఇప్పుడు దట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 4:35. అన్న నేను వెళ్ళిపోవాలా, గొర్రెలు కాసుకుంటున్నా కదా, మళ్ళీ సన్సెట్ అయితే నాకు రోడ్డు కనిపించదు, లైట్లు ఏమి ఉండవు అంటే, నేను రావచ్చా మీ ఊరికే అని అన్నాడు. కార్లో వచ్చినావు, షూ వేసుకున్నావు, పడితే 24 గంటలు నేను మోసుకెళ్ళేవాడు కూడా ఎవడు ఉన్నాడు, ముందు ఆలోచించుకోవాలి. నేను అంత దూరమా అంటే, దిస్ టైమ్ వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ ది హిల్ లైక్ దిస్. పైన ఉన్నాం. You'll have to walk down 3 kilometers. There's a small water creek which goes around. Creek దాటి వాళ్ళు కూడా వెళ్ళాలి. సో నేను అన్నాను, వస్తాలే అన్న ఏదైతే అయితే. ఆ క్రీక్ దాడుతూ ఉంటే అడిగాను, మరి వర్షాకాలం వస్తే నీళ్ళు వస్తాయి కదా ఎట్లా? ఇక్కడ దాకా నీళ్ళల్లో క్రాస్ చేసి వచ్చి కొనుక్కుంటారు. అంటే దట్స్ లైక్
మన ఇన్ని ఐబిఎంలు చేసాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలు రాసాం, చెక్కులు రాసాం, కేఆర్ఎల్ బిల్డ్ చేసుకున్నాం, కానీ నథింగ్ రియలీ టచ్ మై హార్ట్ అట. సరే వాళ్ళ ఊర్లోకి వెళ్ళాం. వెళ్ళగానే మొత్తం 12 మంది ఫ్యామిలీ కర్రలు పట్టుకొచ్చారు. వీడెవడో బయటోడు వచ్చాడు, నేను వేసాను ఈరోజు. ఈయన అన్నాడు బాబా అని టూరిస్టు వేస్తాడంటే వచ్చాడని. సరే ఊర్లో వాళ్ళతో కూర్చొని ఏందన్నా ఏంటి లైవ్లీహుడ్ ఏంటి అంటే, ఈ ముసలాయన కొడుకు వచ్చి సార్ ఆయన మా నాన్న, నేను ఇది నా కొడుకు, ముగ్గురికి కలిపితే ఇగో 12 ఫ్యామిలీలు, మా ఓన్ ఫ్యామిలీలు. ఇక్కడి నుంచి మేము బయటకు వెళ్ళలేము, ఇక్కడి నుంచి మేము ఏం చేయలేము, మేము ఎవరితో మాట్లాడటం కూడా మాకు రాదు, చదువు లేదు ఏం లేదు మాకు, ఇదే మా జీవితం, ఎందుకంటే మాకేం లేదు. ఈ డిస్కషన్ అవుతాం. ఇంతలో ఇది గొర్రెలు కాసుకున్న వాళ్ళతో నేను వచ్చాను కదండి. ఒక 7 months ప్రెగ్నెంట్ లేడీ, ఒక 9 months బేబీ, చిన్న దాన్ని ఏమంటారు మంచం మీద పడుకుని ఉంటారు. చుట్టూరా గొర్రెలు వచ్చి కూర్చుని ఇట్ ఈస్ పీయింగ్ అండ్ షెట్టింగ్, అండ్ అదే ప్లేస్లో వాళ్ళే పడుతుంది. పవర్ లేదు, మెడికల్ ఎయిడ్స్ లేవు, వాటర్ సరిగ్గా లేదు, అసలు ఇంకా రోడ్ సరిగ్గా లేదు. రేపు పొద్దున్న అమ్మాయికి డెలివరీ అవ్వాలంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నట్టు డోలీలో తీసుకెళ్లే పద్ధతే తప్ప ఇంకో లైఫ్ లేదు అక్కడ. అసలు నాకు ఆ ఈగలై చూసి పిచ్చెక్కిపోయింది నాకు. చూసి అంటే ఎంతో ఐవ్ సీన్ 5-star లైఫ్, ఐవ్ సీన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఐవ్ సీన్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంత పావర్టీ లెవెల్లో కూడా మనుషులు ఉంటారా అని స్టేజ్కి వెళ్ళిపోయింది బ్రేక్. దెన్ అది చూసి నేను ఐ టోల్డ్ దట్ విలేజెస్, వస్తే 4 రోజుల్లో వచ్చి ఊరు అడాప్ట్ చేసుకుంటాను, లేదంటే రా. దాట్స్ హౌ August 14 of 2017 ఐ వెంట్ బ్యాక్ టు దట్ విలేజ్ అండ్ ఐ అడాప్ట్ దట్ విలేజ్. అక్కడి నుంచి ప్రతి శని ఆదివారం ఐ ట్రావెల్ డౌన్ టు దోస్ మైక్రో విలేజ్, చిన్న ఊర్లోకి వెళ్ళి శనివారం వెళ్ళి మాట్లాడేసి రాత్రి కార్లో పడుకొని నెక్స్ట్ డే వెళ్ళి ఇంకో ఊరు చూసుకుని అలాగా అసలు ఏంటి ప్రాబ్లం అని నేర్చుకుని వి బిల్డ్ ఎకోసిస్టమ్. టుడే వీ హ్యావ్ అది 12 family విలేజ్ అడాప్టింగ్ చేసిన దగ్గర నుంచి ఈరోజు 10,000 ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నాం. Today we have 10,000 families in the adopted. Yeah, that's how the journey is. And today the clause of the company is simple. We don't negotiate with the farmer, and anything which needs for a farmer, we are there. అంటే ఒక బ్యూటిఫుల్ ఒక స్మాల్ మినీ కెఫే వెనకాతల ఇంత అందమైన స్టోరీ ఉంది. వావ్, సూపర్ సార్. నిజంగానే అంటే ఇన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడం అంటే లైక్ అడాప్ట్ అంటే వాళ్ళకి ఎలా సార్ అంటే లైక్ అడాప్ట్ అంటే ఏం లేదు, వాళ్ళకి పంట పండించగానే మనకి ఫోన్ చేస్తారు. ఓకే, మనం ఫోన్ చేయగానే మనం బెస్ట్ కాఫీ ఏది ఉందో ఆడ ఏ రేట్ చెప్తే ఆ రేటింగ్ నేను కొనేస్తాను అంతే. వాడు ఎవరికైనా అమ్ముకోవచ్చు, నాకే అమ్మాలని రూల్ లేదు. వాడికి నాకంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చినా వాడు అమ్మేసుకోవచ్చు. నో రూల్, నో హార్డ్ రూల్స్. హీఈస్ కంఫర్టబుల్ అండ్ ఆల్ మనీ గెట్స్ ఇన్ టు హిస్ అకౌంట్ డైరెక్ట్లీ, ఈదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ అన్ అకౌంట్ క్యాష్. నో సెకండ్ థాట్స్. హీఈస్ హ్యాపీ. ఎక్సలెంట్ సార్, చాలా ఇంకా మాటలు లేవు మాకు ఎవరికి. అంటే ఇంకా ఇలాంటి సొసైటీలో ఇంత మంచి మనుషులు ఉన్నారా అని ఒక పెద్ద క్వశ్చన్. దేవుడు మనకి రాసిచ్చిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి సార్. అంతే. మా లోగో చూసారు కదా, దట్ ఈస్ ఆల్ క్రాఫ్టెడ్ బై మీ ఆన్ మై ఓన్. సో దానికి ఒక జర్నీ ఉంది. సో ఆ గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ ఈస్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ అరకు వ్యాలీ, and that 2 tribal farmers which are seeing at the origin of where I've adopted tribal farming. And nativity ఎందుకు ఇచ్చాను అంటే ఆ లోకల్కి ఆ రీజియన్కి ఒక చామ్ రావాలి. అండ్ వాట్ ఈస్ ప్రొడ్యూస్ డౌన్ ఇస్ కాఫీ బీన్స్ దేర్ కింద ఉన్నది. వై ఈస్ ఇట్ ప్రీమియం? ఇస్ బికాస్ వీ వాంటెడ్ టు ఎనేబుల్ దట్ రీజియన్ యాజ్ ఎ ప్రీమియం ప్రోడక్ట్, నాట్ యాజ్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్. So that's how I've designed that logo. సార్ అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అంటే లైక్ అంటే ఈ జర్నీ స్టార్ట్ అయ్యి 8 years అవుతుందా సార్? 8 yearsలో ఆల్మోస్ట్ 12+ ఉన్నాయా బ్రాంచెస్? 22 ఉన్నాయి. 22+ ఉన్నాయి. ఓ సూపర్. అండ్ నేను కూడా విన్నది ఏంటంటే ఇంకా more than 100 చేయాలి అనేది. that's a target. అంటే I'm working with ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను లాస్ట్ ఇయర్ మార్చ్ 8th కలిసినప్పుడు ఇప్పుడు నేను మీకు ఒక బాక్స్ చూపిస్తాను. ఈ సా దాట్ ఈస్ రామ్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్, బట్ ఐ వాంట్ ఉమెన్ టు బి ఎనేబుల్డ్. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మీరు సైన్డ్ ఎన్ MOU విత్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఎనేబులింగ్ ఉమెన్, డ్వాక్రా మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి నేటి వరకు కాఫీ షాప్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ లైవ్లీహుడ్ పెంచాలి అనే కాన్సెప్ట్ 100 కాఫీ షాప్స్ పెట్టాం. 18 are already live. We have 27 in pipeline, and all are successful models. Believe me or not, మేము ఫస్ట్ పెట్టింది అరకు ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్ చేత పెట్టించాం మేము. ఇట్స్ a 6 lakh package for the setup. Can you believe it? 3.5-4 months did they break even. And that's something which we love about ourselves. ఇంత మన అంటే మన ప్రోడక్ట్కి
ఇప్పుడు దాకా అందరూ ఏమంటారంటే అండి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటారు చూసారా. ఈ రోజు ఆ రైతు ఫ్యామిలీస్ బాగున్నారు కాబట్టి వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అంత సక్సెస్ఫుల్గా సూపర్. దట్స్ హౌ వీఆర్ కొరిలేటింగ్ అవర్ థింగ్స్ అరౌండ్, దట్స్ హౌ వి బిల్డింగ్ ద ఎకోసిస్టమ్. సార్ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలా మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఫస్ట్ 3 years నరకం అండి. ఫస్ట్ 3 years మన రైతు దగ్గర 3 years రైతుని మిమ్మల్ని నమ్మడు. ప్రొడక్ట్ తెచ్చుకున్నా అన్న మిడిల్ మ్యాన్ మిమ్మల్ని అలౌ చేయరు. వాళ్ళతో మాట్లాడినా వాడికి అర్థం కాదు మన లాంగ్వేజ్. ఎందుకంటే ఆడి వాటా వాడికి రావాలి, ఆడు వెళ్ళిపోవాలి తప్ప నువ్వు ఎవడరా అంటారు తప్ప. అండ్ వీఆర్ ఆల్ అవుట్ సైడర్స్. వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి అనే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత మనం ప్రొడ్యూస్ తీసుకొస్తే ఒక్కొక్కసారి మంచి క్వాలిటీ వస్తుంది, ఒక్కొక్కసారి వరస్ట్గా వస్తుంది. సో దానివల్ల వీ లూజ్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ. చాలా అప్స్ అండ్ డౌన్స్. ఇప్పుడు మీరు తాగిన బ్లెండ్ ఇట్ టుక్ 3 years ఫర్ మీ టు గెట్ దట్ బ్లెండ్. అంటే ఏ ఆరిజిన్లో, ఏ సాయిల్లో, ఏ ఆల్టిట్యూడ్లో, ఏ వాటర్ పోస్తే, ఏ టెన్యూర్లో పోస్తే ఆ బీనికి ఆ టేస్ట్ వస్తుంది అనే స్టేజ్ దాకా వెళ్ళి నేర్చుకుని తెచ్చుకున్న తర్వాత అవుట్పుట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం టు రియలీ మేక్ దట్ సైన్స్ బిహైండ్ ఎవ్రీ కప్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఐటీలో ఏం చేస్తారు అనేది. ఐ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ఐబిఎం. ఏంటంటే మనం కోడ్ రాయాలనుకోండి, వెబ్సైట్ రాయాలనుకోండి, దానికి వెనకాల బ్యాక్ అండ్ బోల్డ్ అండ్ రీసెర్చ్ చేయాలి. సో ఐఎమ్ 6 Sigma సర్టిఫైడ్ ప్రొఫెషనల్. సో అంటే 5i అనాలిసిస్లని, మినిమల్ సర్టిఫికేషన్, అంటే రూట్ కాజ్ ఎంత దూరం వెళ్ళిపోతాం అంటే ఈ బీను ఏ ఆల్టిట్యూడ్, ఏ మాయిశ్చర్లో, ఏ టెంపరేచర్లో వేస్తే నాకు ఈ కాఫీ కప్ వస్తుంది అనే స్టేజ్ దాకా తీసేస్తాం. అది ఒక ఫేజ్ అండి. అసలు నిజంగా మమ్మల్ని నమ్మినప్పుడు రైతులు నమ్మడం మొదలుపెట్టింది ఎప్పుడు అంటే కోవిడ్ టైం. కోవిడ్ వచ్చినప్పుడు ఐ యూస్ టు గెట్ కాల్స్ ఫ్రమ్ దిస్ ఫార్మర్స్. సార్ మా పెద్దనాన్నగారు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని. చూస్తున్నాం మనం ఏం చేయలేని పరిస్థితి, ఎవడు బయటకు వెళ్ళలేడు, ఎవడు రాలేదు. దెన్ ఐ రీచ్ అవుట్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ ద ఫ్యూచర్. సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చూసుకుంటే ఆయన చెప్పుకోవచ్చు, సార్ ఆక్సిజన్ లేదు, మీకే లేదు, మాకు 5 రోజులు పడుతుంది ఒక సిలిండర్ రీఫిల్ చేయడానికి. వీ డోంట్ హ్యావ్ ఎమ్యూనిటీస్, వీఆర్ ఆల్ డిస్కనెక్టెడ్, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, ఇట్స్ నాట్ హ్యాపీ. So I opened up all my friends, families, corporate clients. We raised 40 lakh rupees as a fund. చేసి ఒక 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఒక ట్రక్ ఫుల్ లోడెడ్ ఆఫ్ మీకు పీపీ కిట్స్ దగ్గర నుంచి, రీసైకిల్ బెడ్షీట్స్ దగ్గర నుంచి, మాస్క్స్ దగ్గర నుంచి మొత్తం కిట్స్ అన్నీ నేను మొబిలైజ్ చేసి వైజాగ్ తీసుకొచ్చి ట్రక్లో పెట్టి ఐ డ్రోవ్ డౌన్ టు ఎవ్రీ పిహెచ్సి, ఎవ్రీ ఏహెచ్సి ఇన్ దట్ రీజన్ ఆఫ్ 120 kilometers personally. I went to every COVID yard. I went inside every COVID yard. I've installed oxygen concentrators personally. I spoke to every doctor. ప్రతి డాక్టర్ నర్సు కళ్ళలో నీళ్ళు పెట్టేసుకున్నారు. సార్ మా గురించి పట్టుకుచ్చుకునేవాళ్ళు లేదు. ఎందుకంటే అప్పుడు స్టేజ్ ఎలా ఉందంటే అండి, 3 మాస్కులు ఇచ్చేవారండి 15 రోజులకి ఒక డాక్టర్కి. ఎలా బతుకుతారు డాక్టర్? ఈజ్ ఎ సర్వైవర్. అది చేసిన తర్వాత, ఆ డ్రైవ్ చేసిన తర్వాత, ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ 120th day, you believe me or not, we can save 4,000 families just because of that. దాంతో ఇంకా ఆల్ ఫార్మర్స్ said no, నేటివ్ వరకు కాఫీ is just not about a brand purchasing. If I have need of the air, they are there to support. That's how we build the relationship. ఈరోజు నాన్న ఎవరికి తెలియదు. నేటివ్ వరకు ఒక కంపెనీ ఉంటుంది వైజాగ్లో, ఏదైనా అవసరం ఉంటే వెళ్తే మనకి చేస్తారు అంతవరకు. Just good enough. But that's how the hardships broke in COVID. And today when we walk around, today we work with collectors, we work with RTDAPOs, we work with everybody. So most of the delegates in the system, including Modi gariki kuda mana coffee ichcham, Nadda garu coffee ichcham, Rammohan Naidu gariki ichcham. So all return gifts which is going from Chandrababu Naidu garu's office is done by us. That's how, and it's an emotional connect. సో కాఫీ అనేది ఒక ఎమోషన్. Absolutely. అంతే కదా సార్? You should never sell coffee commercially. It's about the experience of the cup. Only then you sell a good coffee. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు మా టీం అందరికి లాజిక్స్ ఉన్నాయి. I'll give you 1 cup, you're not happy. I'll try another method, you're not happy. Third time you say, Ram, నాకు అసలు నచ్చదని, we pay you back. No negotiation. We talk about only experience. We don't talk about coffee. ఓకే సార్, మనం రియల్గా Please. ఇవన్నీ చూసేద్దాం. రండి ప్లీజ్. వచ్చేయండి. సో చూసారు కదా, రియల్గా మా వైజాగ్లో, మా అరకులో రియల్గా పండించిన కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ప్యాక్ అంతా కూడా ఉందన్నమాట. అండ్ అలానే మా నేటివ్ అరకు కాఫీది ఒక సిగ్నేచర్ మూమెంట్ కూడా ఉంది, ఒక సిగ్నేచర్ కాఫీ కూడా ఉందన్నమాట, హనీ జెల్ కాఫీ. సో ఇది చాలామంది బ్రెడ్లో కూడా చక్కగా తింటారట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫేవరెట్ అనమాట ఇది. ఫిల్టర్ కాఫీ ఉంది, ఇన్స్టెంట్ కాఫీ ఉంది, రోస్టెడ్ కాఫీ బీన్స్ ఉన్నాయి.
సో ఎంత ఫేవరెట్ కదా మనందరికీ. మార్నింగ్ లేవగానే సార్ ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది సార్. చాలా మందికి ఏంటి తెలుసా, కాఫీది ఆ స్మెల్ చూడగానే చాలు, ఈ లోపలికి రాగానే ఆ ఒక్క కాఫీ స్మెల్కి మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోయింది సార్. మరి ఒక్కసారి వీటి గురించి చెప్పేస్తారా? అండ్ ఇందులో నా ఫేవరెట్ ఒకటి ఉంది సార్, ఏంటో చెప్పాలి. చాక్లెట్. యాక్చువల్గా చాలా మంది కాకినాడ కాజా తినేటప్పుడు మనకి షుగర్ సూప్ ఉంటుంది కాకినాడ కాజాలో. సో అలానే మనం ఈ చాక్లెట్ తినేటప్పుడు కూడా లోపల కూడా అలాంటిదే ఒక జెల్ ఉంటుంది, కాఫీ జెల్. సో ఆ బయట తినగానే మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటివన్నీ కూడా ఉన్నాయి మన ఫ్యామిలీ పర్సన్స్కి కానీ. సార్ ఒక్కసారి దీని గురించి. సో కాఫీ అనేది ఓషన్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కాఫీలో చాలా బై ప్రొడక్ట్స్ వస్తాయి. మనం చేసిన యూనిక్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే కాఫీ అనేది ట్రావెలర్స్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ట్రావెలర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. దాంట్లో చేసినప్పుడు మేము ఆలోచించుకుని మేము చూసింది ఏంటంటే వాట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు గో. ఇప్పుడు నేను ట్రావెలర్, నేను నెలకు 20 రోజులు ట్రావెల్ చేస్తాను, నా కార్లో నా కాఫీ కావాలి. ఆలోచించుకున్నప్పుడు నేను క్రియేట్ చేసినది హనీ జెల్ కాఫీ. ఇది వైల్డ్ హనీ, అరకు నుంచి వచ్చిందే వైల్డ్ హనీతో చేసింది. దీనికి ఒక సైంటిఫికల్గా చెప్పాలి అంటే ఎస్పెషలీ వింటర్ వెన్ యూ హ్యావ్ కోల్డ్ అండ్ కాఫ్, ఇది ఒక స్పూన్ వేసేసి హాట్ వాటర్ వేసి బ్లాక్ కాఫీ కింద తాగి 2 days ఇట్ సెట్స్ యువర్ టోన్ ఆఫ్. సూపర్. జస్ట్ 2 days. దీన్ని మళ్ళీ మీకు మార్నింగ్ ఆల్వేస్ సజెస్టెడ్ ఈస్ అ గుడ్ మిల్క్ కాఫీ ఇన్ ద మార్నింగ్. తాగినప్పుడు దీన్ని మిల్క్లో పెట్టేసుకోండి, మిల్క్ కాఫీ అయిపోతుంది. సమ్మర్ వచ్చేస్తుంది కదా, దీన్ని అలాగే మంచి ఐస్ క్యూబ్స్ కొంచెం వామ్ వాటర్ పెట్టి బీట్ చేసేసి క్రష్డ్ ఐస్ వేసి పైన మీరు దీన్ని లిక్విడ్ వేసేసుకుని తాగితే ఇట్స్ అ మ్యాజిక్ ఆన్ యువర్ టాప్ ఆఫ్ ఇట్. నాకు ఇప్పుడే ఒక మంచి సూపర్ అనిపిస్తుంది ఈ వర్డ్. ఓకే, చేసుకుని బ్రెడ్ స్ప్రెడ్ ఈస్ అ మ్యాజిక్. ఇది నేను లాస్ట్ టైం రాడిసన్ బ్లూలో వైజాగ్లో వీ వర్ హ్యావింగ్ సమ్ మీటింగ్ చేస్తూ ఉంటే ఆస్ట్రేలియన్స్ వచ్చారు. దెన్ ఐ టోల్డ్ దెమ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్ దిస్ యూ వాంటెడ్ టు ట్రై. అక్కడ 26 బాటిల్స్ ఉన్నాయి. పిలిచిస్తే మీరు చెప్తే నమ్మరు, కరెక్ట్గా 1.5 hourలో అండి బ్రెడ్లు తెచ్చారు. ఒక్కొక్కడు ఒక బాటిల్ వేసారు, ఒక్కొక్కడు బాటిల్ వేసారు, తీసుకోవడం, లాగేసుకోవడం, తినేయడం. అవుట్ 26 బాటిల్స్ ఆఫ్. ఆ రోజు నేను అనుకున్నా మన ప్రోడక్ట్ చాలా వాల్యూ ఉంది ఇక్కడ. ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ. సో దిస్ ఇస్ ది ఫస్ట్ కాఫీ ఇన్ ద వరల్డ్ పేటెంటెడ్ బై అండ్ డిజైన్ బై మీ అండ్ ఇస్ పేటెంటెడ్. మీరు గూగుల్లో కలిగి హనీ జెల్ కాఫీ వరల్డ్లో ఎక్కడ ఎదిగినా దొరకదు. దిస్ ఇస్ మై ఓన్ ఇన్వెన్షన్. ఓకే, దీంతోపాటు కాఫీ లవర్స్కి ప్రైమరీగా చూసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది కాఫీ లవర్స్ ప్యూర్గా రోస్టెడ్ కాఫీ బీన్ ఫ్రెష్గా నేను బ్రూ చేసుకుని తాగాలి అన్న వాళ్ళకి ఈ కాఫీ బీన్స్. కానీ దీంట్లో డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే దిస్ ఇస్ అ సింగిల్ ఆరిజిన్ కాఫీ. అంటే ఒకే ఊరిలో ఒకే ల్యాండ్స్కేప్లో 30 ఏళ్ళ నుంచి పండే కాఫీ. అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి చేసింది కాదు, ఒకటే రీజన్లో ఒకే రైతు పండించిన కాఫీ. దట్స్ కాల్డ్ సిగ్నేచర్. అంటే ఇది మనం పండించింది బయటకు వచ్చిన తర్వాత దీన్ని మనం రోస్ట్ చేస్తాం. అంటే ఫ్రూట్ వచ్చిన తర్వాత దాన్ని ఎండబెట్టి వాష్డ్ కాఫీ చేసిన తర్వాత హస్క్ వస్తుంది, పొట్టు తీసిన గ్రీన్ బీన్ వస్తుంది. గ్రీన్ బీన్ని రోస్ట్ చేస్తే వచ్చే అవుట్పుట్. నేను ఏమన్నాను, సింగిల్ ఒరిజిన్ అన్నాను చూసారా. సింగిల్ ఒరిజిన్ అంటే ఆ రీజన్ నుంచి. ఇప్పుడు మీరు ఉన్నారు మీ పంటలోంచి మీ ఊర్లో మీ పంటలో పండిన పంట. ఓ మై గాడ్, ఒకటే పంటలో 30 yearsగా పండుతున్నటువంటి కాఫీ బీన్స్ అన్నమాట. అది కూడా రోస్టెడ్ కాఫీ బీన్స్. అండ్ చాలా మందికి ఏంటంటే కాఫీ బీన్స్తో వాళ్ళు ఫ్రెష్గా మేక్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా సో ఇది చాలా 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 బాగుంది. ఇప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ కాఫీ అంటేనే ఫిల్టర్ కాఫీ. ఎస్ సార్, అది మన అమ్మమ్మలు నాన్నమ్మలు తాతల కాలం నుండి వచ్చిన కాఫీ, ఫిల్టర్ కాఫీ. ఈ రోజుకి నేను కాఫీ లవర్ అయినా దీన్ని బీట్ చేసిన కాఫీ లేదా బీట్. ఐ హ్యాడ్ వరల్డ్లో ఉన్న కాఫీలన్నీ తాగాను. నేను ఇంటికి వచ్చి ఒక ఫిల్టర్ కాఫీ తాగిన సాటిస్ఫాక్షను అసలు మీరు ఏం తాగినా రాదు. దాట్స్ ద బ్యూటీ. అండ్ ఐల్ టెల్ యూ అ స్మాల్ సైన్స్ వై దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. మా నేటి వరకు కాఫీ ఫిల్టర్ కాఫీ తాగితే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు, యాసిడిక్ రాదు. ఇట్ డజంట్ ఇంపాక్ట్ యువర్ గట్ అట్ ఆల్. 99% దట్స్ అ సక్సెస్. 1% ఛాన్సెస్ ఉండొచ్చు. అదేంటంటే మీ బాడీ మెటబాలిజం బట్టి ఏమన్నా తేడా రావాలి తప్ప. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏఐజీ హాస్పిటల్ ఈజ్ నోన్ ఫర్ గ్యాస్ట్రోఎంటరాలజీ. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో నేను వి వర్కింగ్ ఆన్ అ మోడల్. 400 మంది డాక్టర్స్కి కాఫీ జర్నీ నేను చెప్పాను వెళ్ళి. ఐ డిడ్ ఎ సెషన్. ఒక ఈవెంట్కి 1260 కాఫీలు ఇచ్చాను. ఒక ఈవెంట్కి ఒక రోజు 8 hours. ఒక్కొక్కళ్ళు యావరేజ్గా 16 కాఫీలు తాగారు. కెన్ యూ బిలీవ్ ఇట్? Nobody has an impact. Doctors, nobody has impact on their body. Zero.
దట్స్ ద బ్యూటీ అబౌట్ దిస్ కాఫీ విచ్ సార్ ఇది ఫిల్టర్ కాఫీ బేసిక్గా 2 మెథడ్స్లో చేస్తారు కదా, సో అసలు అంటే ఏ మెథడ్లో మీకు ఓల్డ్ డికాషన్ మేకర్ తెచ్చుకొని పౌడర్ వేసి వాటర్ పెట్టి దాన్ని వదిలేస్తే అంటే జనరల్గా రాత్రి పోసేసి పొద్దున్న వదిలేసిన డికాషన్ బ్యూటిఫుల్గా సెటిల్ అవుతుంది. అది వేసిన తర్వాత దాన్ని చేసే పద్ధతి కూడా ఫస్ట్ డికాషన్ని కొంచెం వార్మ్ చేయాలి. ఇట్ యాక్చువల్లీ ఓపెన్స్ అప్ ద పోర్స్ అండ్ స్టార్ట్స్ గివింగ్ యూ ద ట్రూ అరోమా ఆఫ్ ఫిల్టర్ కాఫీ. దాని నుంచి మీరు యూ విల్ హ్యావ్ టు యాడ్ ఆన్ మిల్క్ టు ఇట్. మిల్క్ కూడా 100% ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవ్వాలి. ఏదో A2 మిల్క్ ఉంది, ఆ మిల్క్ ఇంకే ఉంటే ఆ ఫ్లేవర్ రాదు. అస్సలు వాటర్ కలపకూడదు, ప్యూర్ క్రీమ్ మిల్క్. ఫిల్టర్ని నైట్ అంతా కూడా ఏదైతే మనకి హాట్ వాటర్ పోసేసి ఫిల్టర్ అవుతుందో ఆ ప్యూర్ ఫిల్టర్ డికాషన్ని మనం క్రీమీ మిల్క్లో వేసుకుంటేనే అసలు దాని ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, రీఫ్రెష్ అంతా వస్తుంది. అంతే కదా సార్? వావ్. దీంతో పాటు సేమ్ థింగ్ విత్ ఎస్పెషలీ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్ ఇన్స్టెంట్ కాఫీ ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరైనా this has this similar categories of this. No impact on your gut. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు ఈ ఫిల్టర్ కాఫీని మనం స్టోర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎన్ని డేస్ స్టోర్? 5 days. 5 days స్టోర్ చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. వావ్. కానీ ఒకటే డిఫరెన్సియేషన్ ఏంటంటే 5 days మీకు ఫస్ట్ డే వచ్చినంత ఫ్రెష్నెస్ నెక్స్ట్ డే రాదు. సో దాట్స్ ఆల్వేస్ బీన్ దేర్. ద బెస్ట్ విచ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ 24 hours. 24 hours అయితే మీ కన్సిస్టెన్సీ అలాగే ఉంది. మీరు ఏమవుతుందంటే జనరల్గా స్టోర్ చేయాలి కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. డికాషన్ 48 గంటల వరకు పాడవుతుంది. సో మీరు 24 hours చెరిష్ చేసినంత కాఫీ ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న సైంటిఫిక్ వాల్యూస్ అన్నీ ఒక్కోటి తగ్గిపోతూ ఉంటాయి. ఆ టేస్ట్ బెస్ట్ ఎంజాయ్ ఫిల్టర్ కాఫీ ఇన్ 24 hours ఫ్రెష్, యూ విల్ చెరిష్. సో మొత్తానికి కాఫీ యొక్క విశేషాలు ఇవి కదా. దీంతో పాటు మీకు ఒక బ్యూటిఫుల్ విశేషం ఏంటంటే అందరూ కాఫీ తాగుతాం, సెరామిక్ కప్పు, ప్లాస్టిక్ కప్పు, గ్లాసెస్లో తాగుతాం. కానీ this coffee is made out of coffee waste husk. This is the first eco-friendly sustainable coffee model which is unbreakable, reusable and micro. It's a traveler. దీనికి ఒక సైన్స్ ఉందండి. మేము ఇప్పుడు కాంట్రిబ్యూషన్ బ్యాక్ టు ద ఎకోసిస్టమ్ అంటున్నాం కదా, మనం గ్రీన్ కాఫీ పైన పొట్టు వస్తుంది, అదే హస్క్ అంటాం. ఆ పొట్టుకి రూపాయికి ₹1 వస్తుంది కేజీ అని. అది రైతు కదా, మొన్నటిదాకా వాళ్ళు వేస్ట్ కింద బయట పడేసేవారు. ఈరోజు దాన్ని కూడా ఎన్కాష్ చేసి ఇస్తున్నాం రైతు. అదే దట్స్ మేడ్ అవుట్ ఆఫ్ వేస్ట్ హస్క్. సో దీన్ని మళ్ళీ వాష్ చేసి శుభ్రంగా వాష్ చేయండి, మైక్రోవేవ్లో పెట్టుకోండి, అన్బ్రేకబుల్. సార్ చాలా చాలా బాగుంది సార్. అంటే చాలా నేర్చుకోవచ్చు మీరు. చాలా ఉంది, టైం ఉంది. మినీ సైంటిస్ట్ సార్, కాఫీ సైంటిస్ట్. సో దిస్ ఇస్ ఫర్ యువర్ కార్. ఇది ఎందుకు చేశానంటే నేను ట్రావెల్ చేసినప్పుడు ఐ నీడ్ అ మగ్. ఆడెవడో కప్ ఇచ్చి వీళ్ళెవరో కప్పాలి, క్లీన్గా ఉందో లేదో, హైజీనిక్గా ఉందో లేదో. ఐ జస్ట్ హ్యావ్ టు రిమూవ్ దిస్ కప్. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ బట్టి మనమే క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ప్యాక్ చేసుకుంటాం, పుట్ ఇన్ ద సెల్ఫ్ అండ్ ఐ వాంట్. సూపర్ సార్. సో ఇది మేము ప్రత్యేకంగా కూడా మీ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ బై ఆర్డర్ చేసేస్తాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా విశేషాలు. అండ్ అన్నిటికన్నా నా ఫేవరెట్ చాక్లెట్ గురించి మీరు చెప్పకపోతే ఎలా? సో మీరు అడగాలని వెయిట్ చేస్తున్నాం. సో దీంట్లో 2 సిగ్నేచర్ కలెక్షన్స్ ఉన్నాయండి. వన్ ఈస్ దిస్ క్రీమ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అగైన్. మనకి కాకినాడ కాజాల లోపల జ్యూస్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్పాను హనీ జెల్, దీంట్లో ఫిల్లింగ్ ఉంటుంది. వెన్ యూ ఈట్ ఇట్ యాక్చువల్లీ మెల్ట్స్ ఆఫ్. అండ్ దీస్ చాక్లెట్ ఈస్ ఈక్వల్ టు 1 cup of కాఫీ. మనం ఫిల్టర్ కాఫీ మాట్లాడినప్పుడు మన పూర్వకాలంలో కూడా భోజనం చేసిన తర్వాత క్రీమ్ ఒక పొడి తినేవారు, అదొక అలవాటు. ఇప్పటికీ స్టిల్ పెద్దవాళ్ళకి అదే అలవాటు ఉంది. ఆ సైన్స్ తీసుకునే చాక్లెట్ చేసాం. దీంట్లో రోస్టెడ్ కాఫీ బీను దీంట్లో ఉంటుంది. వెన్ యూ ఈట్ అండ్ బై క్రాకిల్ లాగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది మౌత్లో. అండ్ ఇట్స్ ఇచ్చిన పాలెట్ ఫర్ నెక్స్ట్ 2-3 hours. సో ఇది కాకినాడ కాదు, ఇది క్లీన్ ఒకటి సైన్స్ పెట్టి తయారు చేసి సార్. అందుకే నేను కరెక్ట్గానే నేను పెట్టాను మినీ సైంటిస్ట్ అని, కాఫీ మినీ సైంటిస్ట్. సూపర్. సో చాలా చాలా బాగుంది సార్. అండ్ ఇది ప్రతి ఒక్క కాఫీ లవర్స్కి అయితే మాత్రం చాలా నచ్చుతుంది. మీరు ఈ ప్యాక్ గురించి చాలా చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో మన ఫేవరెట్ పర్సన్ అంటే మన ఫ్యామిలీలో కానీ, మన కొలీగ్స్లో కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఖచ్చితంగా కాఫీ లవర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, చాలా ఎడిక్ట్ అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం దీన్ని సర్ప్రైజ్ గిఫ్ట్గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సో మీలో ఎవరైనా సరే అలా ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి. సార్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు ఇది చూసిన తర్వాత
ఇలాంటిది ఒకటి నేను కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న కోరిక. చేయండి, సో ఫ్రాంచైజీ ఇస్తారా? 100% ఇస్తాను ఫ్రాంచైజీస్ ఇస్తారు ఎవరికైనా? ఎవరికైనా. ఓకే. సో బడ్జెట్ మనకి రీజనబుల్గానే ఉంటుందా? ఉంటుంది. ఏమైనా? అంటే బడ్జెట్ అంటే మనం చిన్న సైజ్ పెట్టుకుంటాం, 10x15 సైజ్ పెట్టుకుంటే స్టార్ట్స్ విత్ 6.5 lakhs. సార్ నిజంగా ప్రతి ఒక్క యంగర్ జనరేషన్ పీపుల్ అందరికీ కూడా హ్యాపీగా ఒక ప్రధానమంత్రి ఇప్పుడు యూత్ కూడా ఒక చిన్న లోన్ అనేది ప్రొవైడ్ ఇస్తున్నారు, 10 లక్షల వరకు కొలాటరల్ ఫ్రీ ఇస్తున్నారు. శుభ్రంగా. సబ్సిడీ కింద సగమే పే చేసుకొని సగం మనం కట్టుకోవచ్చు. చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు నిజంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక మంచిగా కెఫే పెట్టుకుంటే ఆరామ్స్గా బతికేయచ్చు. శుభ్రంగా, అంతే కదా సార్? కంఫర్టబుల్గా బతకచ్చు. అంతే. ముఖ్యంగా ఉమెన్స్ Yeah. ఎక్కువగా లేడీస్ అందరూ నేను ఇంత చదువుకున్నాను, బిజినెస్ చేయాలని ఉంది, ఒక కన్సీవ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతాను, బోర్ కొడుతుంది, నాకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా, మా ఆయనకి నేను కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఇద్దరం కలిసి కష్టపడితే మా పిల్లల్ని మేము బాగా చూసుకుంటాం కదా అనిపించే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రాంచైజీ. సో అది కూడా 6.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అనుకున్న ప్లేస్లో అది కూడా మంచి బిజినెస్ ఉన్న మార్కెట్ ఏరియాలో కనుక ఇలాంటి ఒక చిన్న కెఫెన్ పెట్టుకున్నట్టయితే హ్యాపీగా మనం సర్వే అయిపోవచ్చు. మీ పార్ట్నర్కి కూడా మీరు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. సో పెద్ద మనీ కూడా కాదు, ఒక మంచి బడ్జెట్లోనే ఫ్రాంచైజీ మోడ్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఫ్రాంచైజీస్ ఎంక్వైరీ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరు ఒక్క తెలంగాణనే కాదు, ఎంటైర్ ఏపీ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో, పాన్ ఇండియా లెవెల్లో మీరు ఎక్కడి ఫ్రాంచైజీ పెట్టుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.